నా ప్రియమైన సహోదరులారా, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఒకవేళ మనకు ఒక అనుమానం రావచ్చు, అదేంటంటే మేము పుట్టుకతో పాపులం కదా, నీతిమంతులుగా ఎట్లయిపోతాం అని అంటే, వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను అని రాయబడింది. అంటే యేసు ప్రభు గురించి మాట. యేసు ప్రభు మన అపరాధముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఉన్నాడు. అంటే ఆయన రక్తం కార్చున్నాడు. మరొక వాక్య భాగం రాయబడిన మాట ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అని రాయబడింది. నా ప్రియమైన సహోదరులారా, గమనించండి, ఇంకో వాక్య భాగం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము అని రాయబడింది. ఎవరైతే దేవుని నమ్ముతారో దేవుడు వారి పాపములన్నీ, పుట్టుకతో వచ్చిన పాపములు కూడా ఆయన రక్తంతో కడిగేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆ మనిషి చేయవలసింది ఏంటంటే దేవుని నమ్మాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును.